ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో నేడు పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన మహర్షి భగీరథ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దీనితో పాటు విద్య, రక్షణ, అభివృద్ధి రంగాల్లో కీలక కార్యక్రమాలు ఉండటంతో కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ చైర్మన్లు బిజీ షెడ్యూల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భగీరథ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుతున్నారు. కర్నూలులో రాష్ట్ర స్థాయి వేడుకలు జరగనుండగా అన్ని జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లు, మంత్రులు స్థానిక వేడుకల్లో పాల్గొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్య కల్పనపై జెడ్పీ చైర్మన్లు సమీక్షలు నిర్వహిస్తూ నూతన పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఈసెట్ పరీక్ష జరుగుతుంది. 95 కేంద్రాల్లో సుమారు 34,000 మంది విద్యార్థులు హాజరవుతున్న ఈ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 760 ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్లు క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి రీజన్లలో క్లస్టర్ ఆధారిత పరిశ్రమ పనులకు కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు ఒంగోలు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతారావు, చెప్పండి. ఏదైతే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఈసెట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్న తరుణంలో ఈ ఈసెట్కి సంబంధించి ఇప్పటికే పలు కేంద్రాలలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా యంత్రాంగము ఇటు కలెక్టర్ అయితే కానీ ఇటు జిల్లా ఎస్పీ అయితే కానీ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ ఈసెట్ సంబంధించి డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 76 కేంద్రాలలో 36,000 పైగా విద్యార్థులు అయితే పాల్గొని ఈసెట్ రాస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఈసెట్ కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ఆరోగ్యకి సంబంధించి భద్రతా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కేంద్రాలలో చూసుకుంటే ఎక్కడ ఎలాంటి వారికి అసౌకర్యాలు కలగకుండా విద్యార్థులు ముందుగానే అరగంట ముందుగానే విద్యా కేంద్రాలకి ముందుగానే వచ్చి హాజరవుతున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ ఏర్పాట్లు అయితే పూర్తి చేయటం అయితే జరుగుతుంది. అలాగే ఇటు మిషన్ భగీరథ కార్యక్రమం చూసుకుంటే ఈ మిషన్ భగీరథ కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం లాగా ఆంధ్రప్రదేశ్లో జరుపుకున్న పరిస్థితి ఉంది. అలాగే అన్ని జిల్లాల్లో ఈ మిషన్ భగీరథ అయితే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మిషన్ భగీరథకి సంబంధించి ఇటు ప్రతి ఒక్కరికి సాగునీరు కానీ త్రాగునీరు కానీ అందించే విధంగా ప్రభుత్వం అయితే చొరవ తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే నిన్న జరిగిన కలెక్టర్ సమావేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు కానీ ఇటు పట్టణ ప్రాంతాల్లో కానీ నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించిన పరిస్థితి ఉంది. అలాగే ఈ సమావేశానికి ఇటు అధికారులు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అయితేమి ఇటు కలెక్టర్లు అయితేమి పాల్గొని వీటిపైన సమీక్ష చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించిన పరిస్థితి ఉంది. అయితే ఈ తాగునీటి సమస్య ద్వారా భూగర్భ జలాలను వెలికి తీసి నీటి ఎద్దడిని తగ్గించి వేసవి తాపాన్ని తగ్గించాలని చెప్పేసి కలెక్టర్కు చూసిన పరిస్థితి ఉంది. ప్రతి గ్రామాల్లోనూ మండలాల్లోనూ అట్లా పట్టణాల్లోనూ చెరువులను పూడిక తీత తీసి భూగర్భ జలాలను నిల్వ ఉంచి ఆ జలాల ద్వారా ప్రజలకు నీటి ఎద్దడిని తగ్గించి నీటిని అందించాలని చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే సాగునీరు అయితే ఉన్న పెద్ద ప్రాజెక్టులను నిర్మించడం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు లోకేష్ నాయకత్వంలో ప్రాజెక్టులు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా అనేక చోట్లకి థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, భగీరథ జయంతి ఊరేగింపుల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా ఎస్పీలు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతర నిఘా ఉంచడంతో పాటు సైబర్ భద్రతపై అవగాహన సదస్సుల్లో ఎస్పీలు పాల్గొంటున్నారు. ఏపీలో ఒకవైపు భగీరథ జయంతి వేడుకలు, మరోవైపు వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తేల్చే ఈసెట్ పరీక్షలు. మన రిపోర్టర్లు క్షేత్రస్థాయి నుంచి అందుబాటులో ఉన్నారు. కర్నూలు నుంచి వేడుకల అప్డేట్స్ ఏంటి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు శ్రీకాకుళం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాంబాబు. కావ్య, గుడ్ మార్నింగ్. ఏదైతే ఈ మిషన్ భగీరథతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈసెట్ పరీక్షలకు సంబంధించి అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఈసెట్ సంబంధించి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు ప్రశాంతంగా అయితే మాత్రం వాళ్ళు ఈసెట్ పరీక్షలు రాసేందుకైతే మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అయితే మాత్రం ఇప్పటికే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఒక తెలంగాణలో ఒక సెంటర్ తో పాటు మరో 94 సెంటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఎవరైతే ఈ ఈసెట్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఉదయం 9:30కి అక్కడికి చేరుకోవాలి. అదేవిధంగా 9:30 నుంచి 12:30 వరకు వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఈ ఈసెట్ పరీక్ష కేంద్రం ఉన్నాయో ఆ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అయితే మాత్రం ఇప్పటికి అమలు చేసి ఉన్నారు. ఈ సంబంధించి వాళ్ళు ఏదైతే ఇది ఆన్లైన్ లో పూర్తిగా ఈ ఎగ్జామ్ రాసేందుకైతే మాత్రం ఏవైతే పరీక్ష కేంద్రానికి అందుబాటులోకి వచ్చేందుకైతే మాత్రం వచ్చినట్టు అభ్యర్థులంతా కూడా తమ ఐడి కార్డు తో పాటు హాల్ టికెట్ ను పట్టుకుని రావాలి. మరి ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అనుమతించదు లేదు. ఈ పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం లేట్ అయినా సరే పరీక్ష కేంద్రాలకు అనుమతించమని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సమయానికి అభ్యర్థులు అందరూ చేరుకోవాలి అనేది మాత్రం అదే ఆదేశాలు ఉన్నప్పటికీ అయితే మాత్రం విద్యార్థులంతా తమ పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు. చేరుకుని అయితే మాత్రం విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రోజు భగీరథ జయంతి ఉత్సవాలను అయితే మాత్రం ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకుంది. ఈ భగీరథ పురస్కరించి ఏదైతే దివి నుండి భూమికి గంగని తెచ్చేందుకైతే మాత్రం కఠోర తపస్సు చేసినటువంటి నాటి భగీరథుడికి సంబంధించి తనకున్నటువంటి ఏదైతే ప్రఖ్యాత ఉందో ఆ ప్రఖ్యాతను పురస్కరించుకుని అయితే మాత్రం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ పండుగ నిర్వహిస్తుంది. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల్లో అయితే మాత్రం ఆయన చిత్రపటాలకు పూలమాలేసి నివాళులు అర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆయన సంతతి ఉందో ఆ సంతతికి సంబంధించినటువంటి అభివృద్ధి ఆ సంఘాలను కూడా బలోపేతం చేసేందుకు ఎవరైతే ఏదైతే ఉప్పర కులం ఉందో ఈ ఉప్పర కులం సంబంధించినటువంటి వాళ్ళంతా గతంలో ఈ సముద్రంపై ఆధారపడి ఉప్పు వ్యాపారం చేస్తున్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా తమ ఉనికి లేకుండా పోతుంది. తమని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ఏదే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ సంఘాలు అయితే ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి. నేపథ్యంలో ఈ రోజు ఆయన జయంతి పురస్కరించుకొని కూడా తమ జాతీయ ఉనికిని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాలి. తమను బీసీ డీలో చేసినటువంటి ఏదైతే ఉందో బీసీ డి నుంచి బీసీ ఏకి చేర్చే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకుని అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు సంఘాల నాయకులు అభ్యర్థిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైనప్పటికీ కూడా భగీరథ ప్రాజెక్టుల నేపథ్యంగా ఏదైతే శ్రీకాకుళం అదేవిధంగా ఉన్నటువంటి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో రాష్ట్రాల్లో జిల్లాలు అన్నింటికి సంబంధించి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులను అనుసంధానంగా నిత్యం పర్యవేక్షిస్తూ కలెక్టర్లకు అయితే ఇప్పటికీ ఆదేశాలు ఉన్నాయి. కలెక్టర్లు దీనిపైన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే అభివృద్ధి జాతరలో భాగంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఎప్పటికే సంబంధిత అధికారులకు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ప్రణాళికలను రూపొందించేందుకు జిల్లా కలెక్టర్లతో పాటు మరోవైపు ఉన్నత అధికారులు సంబంధిత అధికారులు కూడా ఈ పనిలో ముమ్మరంగా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ ఏదైతే శాంతి భద్రతలు నడుమ సంబంధిత జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రోజు జరగబోయే ఈ ఈసెట్ పరీక్షలతో పాటు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ భగీరథ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పాలి. కావ్య, రైట్ రాంబాబు. అలాగే ఈ సెట్ జరగడం వల్ల విద్యార్థులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఏదైతే ఈ పరీక్షా కేంద్రాలకి ఏదైతే పరీక్ష రాసేందుకు వస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా
అక్కడ ప్రశాంతంగా ఒక కేంద్రానికి చేరుకోవాలి. అదేవిధంగా రవాణా సౌకర్యాలు కూడా ఇప్పుడు పెంచారు. అదేవిధంగా అక్కడ ఉన్న కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి అభ్యర్థులకి అందరికి కూడా సౌకర్యాలు ఉండాలనే నేపథ్యంతో విద్యాశాఖ మండలి అయితే మాత్రం అప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బందికి లోనవ్వకుండా, ఇబ్బంది పడుతూ ఎగ్జామ్స్ కి ఎటువంటి ఇబ్బంది పడకూడదనే నేపథ్యంలో అయితే మాత్రం విద్యాశాఖ మండలి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో రవాణా సౌకర్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, అదేవిధంగా కూర్చొని వాళ్ళు అటెంప్ట్ చేసే ఎగ్జామ్స్ రాసేందుకు కంప్యూటర్స్ అన్ని కూడా అయితే ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. 9:30కే అసలు ఆ కేంద్రాలు చేరి ఆల్రెడీ ఎగ్జామ్స్ కు రెడీగా అభ్యర్థులు ఉన్నారని మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే నారా లోకేష్ గారు చొరవ తీసుకుని దీనిపైన చాలా పకడ్బందీగా ఈ ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో మాత్రం ఈ విషయం పైన ఆయన గతంలో ఆల్రెడీ అధికారులకు ఈ సందేశాన్ని కూడా అందజేశారు. ఎగ్జామ్స్ కి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కావ్య, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహర్షి భగీరథి వేడుకలు, అలాగే ఏపీలో ఈసెట్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుబ్బారెడ్డి కడప నుంచి రెడీగా ఉన్నారు. లైవ్ ద్వారా అందిస్తారు అప్డేట్స్. చెప్పండి సుబ్బారెడ్డి. కాగా ఏదైతే ఈరోజు రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి ఏపీ ఈసెట్కు సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులు జిల్లాలో చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీనిపైన ఇప్పటికే జిల్లా కలెక్టరు సంబంధిత అధికారులకు కూడా దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో కడపతో పాటు కడప, ప్రొద్దుటూరు, రాజంపేట ఈ 3 ప్రాంతాల్లో దాదాపు 5 కాలేజీలలో ఈ ఈసెట్ ఎగ్జామ్ జరిగేటటువంటి విధంగా అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈసెట్ కన్వీనర్ సుదర్శన్ రావు ఇప్పటికే విద్యార్థులకు అలాగే ఇందులో పార్టిసిపేట్ అయ్యేటటువంటి ఇన్విజిలేటర్లకు కూడా సూచనలు కూడా చేయడం జరిగింది. విద్యార్థులు ఈ రోజు జరిగేటటువంటి ఈసెట్ 2 సెషన్స్ జరిగేటటువంటి పరిస్థితి. ఉదయం ఒక సెక్షన్ అయితే ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగితే, రెండోది మధ్యాహ్నం నుంచి 2 నుంచి 5 గంటల వరకు ఈ 2 సెషన్స్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ఎగ్జామ్ కు సంబంధించి ఉదయం 7:30కే పరీక్షా కేంద్రానికి ప్రతి విద్యార్థిని అలో చేసేటటువంటి పరిస్థితి ఉంది. పరీక్షా కేంద్రానికి 1 నిమిషం ఆలస్యమైనా కూడా విద్యార్థులకు ఈ ఎగ్జామ్ రాయించేటటువంటి పరిస్థితి లేదని ఇప్పటికే కన్వీనర్ సుదర్శన్ రావు చెప్పడం జరిగింది. అయితే మధ్యాహ్నం కూడా ఏదైతే 2 గంటలు జరిగేటువంటి ఎగ్జామ్ కు 12:30కే ఎగ్జామ్ హాల్లోకి విద్యార్థులందరినీ అలో చేయించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 సెషన్స్ కు సంబంధించేటువంటి ఏదైతే ఎగ్జామ్ కు సంబంధించి హాల్ టికెట్ తో పాటు ఐడి కార్డు, అలాగే బ్లూ పాయింట్ పెన్ను, ఈ 3 మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది, అలాగే ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పరీక్షా కేంద్రాలకి అలో చేసేటటువంటి పరిస్థితి లేదని ఇప్పటికే కన్వీనర్ సుదర్శన్ రావు చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఈ ఎగ్జామ్ కు సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు ఈ విధంగా ఉన్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అక్కడ తాగునీటితో పాటు ఏదైతే ప్రథమ చికిత్సా కేంద్రాన్ని కూడా అందుబాటులో ఉంచేటువంటి పరిస్థితి ఉంది. వేసవిని జిల్లాలో కడప జిల్లాలో దాదాపు 44.5 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉన్నటువంటి జాగ్రత్తలు కూడా తీసుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో తాగునీటితో పాటు లైటింగ్, అలాగే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల అసౌకర్యానికి కూడా గురి కాకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఎందుకంటే 140 సెక్షన్ విధించినటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఓవరాల్ గా ఈ పరీక్షా కేంద్రానికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడంతో పాటు విద్యార్థులు సమస్యలు ఎదుర్కోకుండా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామనేటువంటిది కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే
ఇంకో విషయానికి వెళ్ళినట్టయితే మనం ఈరోజు భగీరథ జయంతి ఉత్సవాలు అనేటువంటివి జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి జిల్లా స్థాయి అధికారులు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. భగీరథునికి సంబంధించినటువంటి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు భగీరథుని యొక్క జయంతి ఉత్సవాలను రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ గుర్తించేటటువంటి విధంగా భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ భగీరథుని ప్రయత్నాన్ని కూడా వివరించేటటువంటి నేపథ్యంలోనే అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే వేసవిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే సంబంధిత అధికారులు తాగునీటి పైన ప్రత్యేక దృష్టి కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కింది స్థాయి మెన్ ఎవరైతే ఉన్నారో కింది స్థాయి అధికారులు ఎవరన్నా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అటు ఇరిగేషన్ కావచ్చు అలాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రతి గ్రామంలో ఎక్కడ కూడా తాగునీటికి అలాగే కలుషితము అయ్యేటటువంటి నీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలనేటువంటిది, తాగునీటికి వేసవిలో ఇబ్బందులు పడకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను చేయాలనేటువంటిది కూడా ఇప్పటికే సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచనలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రణాళికలు అయితే ఏ ప్రాంతాల్లో ఏ గ్రామాల్లో తాగునీటి సమస్య అత్యవసరంగా ఉంది, ఏ గ్రామాల్లో తాగునీటి సమస్య ఎంత మేరకు ఉంది అనేటువంటి దానికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఈ మే నెల అంతా కూడా వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా తాగునీరు అనేటువంటి దాన్ని సమస్య రాకూడదు, ప్రజలు తాగునీటితో ఇబ్బంది పడకూడదు అనేటువంటి నేపథ్యంలోనే అన్నికి సంబంధించి కింది స్థాయి ఆర్డబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు అలాగే జిల్లా కలెక్టర్ కావచ్చు వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి తాగునీటికి సమస్య లేకుండా చేయాలనేటువంటిది కూడా అధికారులకు సూచించడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజుకు సంబంధించి అంటే ఈ నెలకు సంబంధించి జూన్ నెల వరకు ఇబ్బందులు లేకుండా అధికారులు కూడా తాగునీటికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే అటు ఈ రోజు జిల్లాలో జరిగేటటువంటి ఏదైతే భగీరథ జయంతి కావచ్చు అలాగే విద్యార్థులకు జరిగేటువంటి ఈసెట్ ఎగ్జామ్ కావచ్చు వీటిపైన సంబంధిత అధికారులు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అందుకు సంబంధించి చర్యలు తీసుకోవడంతో పాటు భద్రతకు సంబంధించినటువంటి ఆ విషయాల్లో కూడా జిల్లా ఎస్పీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కావ్య. రైట్ సుబ్బారావు. Thank you, Subbareddy. Thank you for the updates.